నమోదైన బెట్టింగ్ కేసులో కొత్త మలుపు. నిషేధిత బెట్టింగ్ జోదం యాప్లకు ప్రచారం చేసినందుకు సినీ నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ సహా 25 మంది నటులు, ఇన్ఫ్లుయెన్సర్ల మీద నమోదైన కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. మియాపూర్ పోలీసులు ఈ కేసులో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులను కూడా నిందితులుగా చేర్చారు. మొత్తం 19 యాప్ల పేర్లను నిందితుల జాబితాలో జారీ చేశారు. జంగ్లీ, రమ్మీ.com, A23, యోలో, 247.com, ఫెయిర్ ప్లే, జీత్విన్, విఎల్ బుక్, తాజ్ 77, వివిబి బాక్, ధనీ బుక్ 365, మామా 247, తెలుగు 365, S365, జై 365, వివి బుక్, ఓకే విన్, జెటెక్స్, పరిమ్యాచ్, తాజ్ 777 బుక్, ఆంధ్ర 365 తదితర యాప్లు పేర్లను చేర్చారు. బెట్టింగ్ యాప్లు ప్రచారం చేసిన నట్లు, ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు ఇచ్చి విచారించే ముందు పోలీసులు న్యాయ సలహా తీసుకున్నారు. బెట్టింగ్పై తెలంగాణ నిషేధం ఉన్నప్పటికీ నిర్వాహకులు వేర్వేరు పేర్లతో బెట్టింగ్ యాప్లు విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అన్నింటికీ మూల కారణం యాప్లే కాబట్టి వాటి నిర్వాహకులను కూడా నిందితుడిగా చేర్చి విచారణను పిలవాలని నిర్ణయానికి వచ్చారు. పలు కోణాల్లో నిర్వాహకులను విచారించి సేకరించిన సమాచారం పరిశీలించి ఎవరు తెలంగాణ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే వాళ్ళని ముందుగా విచారిస్తారు. ఆ తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయి. ప్రస్తుతం పోలీసులు సదరు యాప్ల నిర్వాహకులు జాడను కనిపెట్టే పనిలో ఉన్నారు. సోమవారం సాయంత్రానికి 5 యాప్ల వివరాలు గుర్తించినట్టు అధికారి తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పొగ